అందరికీ నమస్కారం. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం 1989లోని కొన్ని సవరణలైతే తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వీరు చాలన్లపై ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. గతంలో ఒక బండి మీద చాలన్ 90 రోజుల్లో చెల్లించడానికి వెసులుబాటు కల్పించేవారు. ఇప్పుడు దాన్ని 45 రోజులకే కుదించారు. అలాగే ఒక బండి మీద 5 చాలన్ల కంటే ఎక్కువ ఉంటే వారి యొక్క లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఆ బండి మీద అన్ని లావాదేవీలు కూడా నిలిపివేయడం జరుగుతుంది. అంటే ఆ బండిని అమ్మడం గాని, కొనడం గాని, తర్వాత లైసెన్స్ రెన్యువల్ గాని, రిజిస్ట్రేషన్ రెన్యువల్ గాని ఇవన్నీ కూడా నిలిపివేయడం జరుగుతుంది. తాజాగా మరొక మార్పు ఏం చేశారంటే ఇప్పుడు ఒక యజమాని బండి ఇతర వ్యక్తి తీసుకెళ్లినప్పుడు దాని మీద చాలన్ వేస్తే ఆ యజమానికి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుత నిబంధన ప్రకారం ఎవరైతే ప్రస్తుత పరిస్థితిలో బండి నడుపుతున్న వ్యక్తి ఏ వ్యక్తి అయితే బండి నడుపుతున్నాడో ఆ వ్యక్తికి మాత్రమే చాలన్ వేయడానికి నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. అంటే యజమాని ఒకరు ఉండొచ్చు, బండి వేరే వాళ్ళు నడిపినా ఆ బండి నడిపిన వ్యక్తికే ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. సో 45 రోజుల కంటే మించి మీ బండి మీద చాలన్లు ఉంటే వెంటనే కట్టేసుకోండి. అలాగే 5-6 చాలన్ల కంటే ఎక్కువ ఉన్న ఫైన్లు అనేది చెల్లించడం ముఖ్యం. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం అయితే మన పేజీని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి.